క్రైస్తవుల డిమాండ్లు పరిష్కరించే వారికే మా ఓటు. అసలు క్రైస్తవుల డిమాండ్లు ఎందుకు ఆమోదించాలి? ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల ఓటు శాతం ఎంత? ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాలు, 685 మండలాలు, 27,800 గ్రామాలు మొత్తం మీద ఎవాంజలిస్టులు, సువార్థికులు, పాస్టర్లు, ఫాదర్లు, బిషప్లు, ఆర్చ్ బిషప్లు, క్రిస్టియన్ లీడర్లు, సంఘ పెద్దలు, క్రిస్టియన్ పొలిటీషియన్లు, క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు మరియు సేవకులు, ఇలా అన్నీ కలిపి మా సర్వే ప్రకారం 1,50,000 మంది ఉన్నారు. వీరు కనీసం 50 నుండి 100 కుటుంబాలకు ప్రాతినిధ్యం లేదా బోధకులుగా ఉన్నారు. అంటే వీరి వల్ల ప్రతి వారం బోధ, ఉపదేశం, ప్రవచనాలు పొందేవారు 1,50,000 మంది మరియు 100 కుటుంబాలు, అంటే 1,50,00,000 కుటుంబాలు. కుటుంబానికి కనీసం 1 లేదా 2 ఓట్లు లెక్క వేసుకున్న వారి సంఖ్య సుమారుగా 1,50,00,000 ఇంటూ 2 అంటే 3 కోట్ల వరకు ఓటర్లు ఉన్నారు. ఇందులో అన్ని కులాల నుండి క్రైస్తవం పుచ్చుకున్న వారు ఉన్నారు అన్న సంగతి మర్చిపోకూడదు. అంటే క్రైస్తవులు అనగా కేవలం మాల, మాదిగ నుండి మారిన వారే కాకుండా ముస్లిం, బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, కాపు, వైశ్య, లంబాడి, ఎరుకల, యానాది, కుమ్మరి, బెస్త మొదలైన అనేక కులములు, మతముల నుండి మారిన వారు ఉన్నారు. ఒకవేళ మా లెక్క తప్పిన 1 కోటి లేదా 1,50,00,000 వరకు ఓటర్లు ఉంటారు. అంత ప్రభావం ఉంటుంది. 2019 ఆంధ్ర ఓటర్ల లెక్క చూస్తే 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నారు. మరి 2024 ఆంధ్రప్రదేశ్ ఓటర్ల శాతం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి ఇన్ని ఓట్లు ఆకర్షించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మీరు మాకు ఎటువంటి హామీ ఇవ్వగలరు? మా డిమాండ్లు ఎవరైతే పరిష్కరిస్తారో వారికి మా ఓటు. క్రైస్తవులపై, చర్చిలపై జరుగుతున్న దాడుల నుండి రక్షణ, న్యాయ సహాయం చేయాలి. చర్చిలపై దాడులు చేసి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగించే వ్యక్తులపై చర్యలు, నష్టపరిహారం వంటివి వెంటనే అందించాలి. రాజ్యాంగం ఇచ్చిన అధికారం ప్రకారం స్వేచ్ఛగా స్వార్థ ప్రచారం చేసుకోవడానికి తగిన అనుమతులు, ఆటంకపరిచే వారిపై తక్షణ చర్యలు, నాన్ బెయిలబుల్ కేసులు, బైండ్ ఓవర్ చర్యలు తీసుకోవాలి. పబ్లిక్ మీటింగ్స్ కొరకు అనుమతులు త్వరగా మంజూరు చేయాలి. ఆంక్షలు సులభతరం చేయాలి. అధికార ప్రభుత్వ కార్యక్రమ ప్రారంభోత్సవాలలో ఇతర మతాల వారికి ఇస్తున్న ప్రాధాన్యత అనుసరించి సముచిత గౌరవం, ఆహ్వానం, ప్రవేశం ఇవ్వాలి. సర్వమత ప్రార్థనలకు ప్రాధాన్యత పెంచాలి. అసమానతలు తొలగించాలి. కేవలం ఆర్సీఎం, బ్యాప్టిస్ట్, లూథరన్, సిఎస్ఐ వంటి డినామినేషన్స్ మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇండిపెండెంట్ సంఘాలను గుర్తించాలి. మిషనరీ చర్చి ఆస్తుల పరిరక్షణ, అమ్మకాలు, కొనుగోలుపై నిషేధం విధించాలి. ప్రమాదకర నదీ తీరాలలో బాప్తిస్మం నిమిత్తం ఘాట్లు ఏర్పాట్లు చేయాలి. క్రైస్తవ సమాధుల కొరకు స్థలము మరియు సంబంధిత వస్తువుల సమస్యల పరిష్కారం చేయాలి. మరణించిన పాస్టర్ గారి కుటుంబానికి తక్షణ సమాధి ఖర్చులకై ఆర్థిక సహాయం మరియు కుటుంబానికి భవిష్యత్ భరోసాపై ఆర్థిక సహాయం చేయాలి. ప్రతి పాస్టర్ గారికి మరియు వారి కుటుంబానికి ఉచిత యాక్సిడెంట్ మరియు లైఫ్ పాలసీ ఏర్పాటు చేయాలి. పాస్టర్ గారికి ఉచిత స్థలం మరియు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలి. చర్చి నిర్మాణానికి తక్షణ అనుమతులు అలాగే ఆర్థిక సహాయం త్వరగా విడుదల చేయాలి. కరోనా సమయంలో చనిపోయిన పాస్టర్ గారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి. ప్రతి నియోజకవర్గం మరియు మండల స్థాయిలో క్రిస్టియన్ కమ్యూనిటీ భవనాలు, వివాహ కార్యక్రమాలకు తగిన మండపాల నిర్మాణం చేయాలి. గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు రాజకీయ అధికారాలలో క్రైస్తవులకు అనగా బీసీసీ సర్టిఫైడ్ ఉన్న వాళ్ళకి సముచిత స్థానం మరియు ఖచ్చితమైన అవకాశాలు ఇచ్చి తీరాలి. నామమాత్రపు పదవులు కాకుండా నిధులు కలిగి కార్యనిర్వాహక వ్యవస్థ కలిగి ఉండాలి. క్రైస్తవులు మరియు పాస్టర్ గారి పిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొరకు
పార్లమెంట్లో బలంగా స్వరం వినిపించాలి. అన్ని పార్టీలతో చర్చలు జరిపి సహకరించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా క్రైస్తవులకు, పాస్టర్ల కుటుంబానికి పూచీకత్తు లేని రుణ సదుపాయం మరియు లబ్ధిదారుల సంఖ్య పెంచాలి, లేదా థర్డ్ పార్టీ కొల్లేటరల్ గ్యారంటీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థకు నిధులు పెంచి ప్రక్కదారి పట్టకుండా సక్రమంగా ఖర్చు చేయాలి. క్రైస్తవ యువకులకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ భృతి, భవిష్యత్ భరోసాపై ఆర్థిక సహాయం చేయాలి. ప్రస్తుతం పాస్టర్ గారికి ఇస్తున్న రెమ్యునరేషన్ పెంచాలి. నిబంధనలు సడలించి మరింత మందికి ప్రయోజనం చేకూర్చేలాగా చేయాలి. కుల మత ధృవీకరణ విడుదలలో పంచనామా విధానం తీసివేయాలి. చర్చిలకి కరెంట్ ఉచితంగా అందించాలి. క్రైస్తవ మిషనరీలు నిర్వహించే పాఠశాలలు, ఆసుపత్రులకు పన్నుల మినహాయింపు ఇవ్వాలి. FCRA మరియు FDI వంటి వాటి విషయంలో వెసులుబాటు చేయాలి. అర్హులైన పాస్టర్లకు తక్షణమే వివాహ లైసెన్స్ మంజూరు చేయాలి మరియు క్రైస్తవ వివాహ చట్టాన్ని అన్ని ప్రభుత్వ శాఖలు గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు, ఫోన్ కాల్ బెదిరింపు, అలాగే హెరాస్మెంట్ చేస్తున్న సంఘ విద్రోహ శక్తులపై సుమోటాగా కేసులు నమోదు చేయాలి. ప్రత్యేక సైబర్ సెల్ మరియు హెల్ప్ లైన్ నెంబర్, యాప్ ఏర్పాటు చేసి సంరక్షణ కలిగించాలి. క్రైస్తవుల చేతే మోసం చేయించే విధంగా క్రైస్తవ నాయకులను క్రైస్తవుల మీదకి ఉసిగొలుపుతున్న పార్టీల విషయమై మీరు జాగ్రత్త వహించండి. ఇక్కడ గమనించాల్సింది మనకి సంఘ క్షేమము ముఖ్యం, మీ కుటుంబం ముఖ్యం, మన క్రైస్తవ సహవాసం మాత్రమే ముఖ్యం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ పని చేయాలని, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో తగిన పార్టీని ఎన్నుకొని మన డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చే పార్టీని మాత్రమే బలపరచాలని, ఏ విధమైన ప్రలోభాలకు లొంగొద్దని చెప్పేసి ఆంధ్ర క్రైస్తవ లోకాన్ని అభ్యర్థిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.